అద్భుతమైనటువంటి క్షేత్రం మన క్షేత్రం ఉభయ రామేశ్వర క్షేత్రం. రామేశ్వరం దాకా మనం వెళ్ళలేం, కాశీ దాకా మనం వెళ్ళలేం. మనం కాశీకి రామేశ్వరానికి వెళ్తే ఎంత పుణ్యం వస్తుందో దర్శించినటువంటి సీతామ్మవారు, దర్శించినటువంటి రామచంద్రమూర్తి, దర్శించినటువంటి ఆంజనేయ స్వామి వారు, ఈ ముగ్గురు ఈ గడ్డ మీద నడిచి మిగతా మతాలకు సంబంధించిన దేవతలు ఈ గడ్డ మీద నడవలేదమ్మా. ఈ గడ్డ మీద నడిచింది ఎవరు? మన దేవుళ్ళు నడిచారు. మనకి సంబంధించిన చరిత్ర నడిచింది, మనకి సంబంధించిన కీర్తి నడిచింది. ఎవరో వచ్చారు కదా అని కష్టపడి కన్నటువంటి నా తల్లిని నా తల్లే కాదు అని వదిలిపెట్టడం ఎంత తెలివి తక్కువతనమో, నీ ధర్మాన్ని వదిలిపెట్టి పైన ఉండే మెరుగును చూసి పక్కకి పోవడం కూడా అంతే తెలివి తక్కువతనము. కాబట్టి ఈ ధర్మాన్ని మనం ఎప్పుడు ఆశ్రయిద్దాం, మన పిల్లలకి చెప్దాం. ఎవరికైనా ఏ అనుమానాలున్నా, ఏ సంశయాలున్నా, మన ధర్మం మీద ఎదురు మాట్లాడాల్సింది ఉన్నా నేను సంసిద్ధంగా ఉన్నా, ఏదైనా మాట్లాడమనండి. ప్రతి దానికి మనం సమాధానం చెప్పగలం. మన దగ్గర సమాధానం ఉంది, ఇతర ధర్మాల్లో సమాధానాలు లేవు. నేను అడిగితే రకరకాలైనటువంటి ప్రశ్నలు అడిగాను. అమ్మా, మీ అందరికీ మాకు పునర్జన్మ సిద్ధాంతం ఉంది. ఎవడైనా పుట్టుకతోటే గుడ్డివాడు పుట్టాడు అనుకుందాం అమ్మా, పుట్టుకతోటే గుడ్డివాడు పుట్టాడు అనుకుందాం. మనం ఏం చెప్తాం? పూర్వజన్మలో ఏం పాపం చేసుకున్నాడో వాడి పాపాన్ని వాడు అనుభవిస్తున్నాడు, ఇప్పుడు పుట్టాడు, పాపం ఈ పాపం క్షయంగానే ఉత్తమ జన్మ పొందుతాడు అని మనం అంటామా? ఎవరిలో కష్టం ఏదైనా కనిపిస్తే ఏమంటాం? పూర్వజన్మలో ఏ పాపం చేసుకున్నామో ఇప్పుడు అనుభవిస్తున్నాము అంటామా? మన కష్టాలకి అన్నిటికీ మనకు ఒక కారణం ఉంది. మరి ఇతరమైనటువంటి మతాల్లో ఒకటే జన్మ కదా, ఒకటే జన్మ ఇచ్చేటప్పుడు పుట్టుకతో కుంటివాడిని పుట్టించచ్చా? నాకు న్యాయం చేసి ఆ కుంటివాడికి అన్యాయం చేయలేదా సృష్టిలో? ఆ గుడ్డివాడికి అన్యాయం చేయలేదా? ఒక ధనవంతుడిని సృష్టించి ధనహీనుడిని సృష్టిస్తే ఆ ధనం లేనటువంటి వాడిని ఆయన అన్యాయం చేసినట్టా కాదా? ఖచ్చితంగా అన్యాయం చేసినట్టే. ఒకటే జన్మిస్తే మన నాటిది కాదే, మంది తరతరాలుగా జన్మలెత్తేటటువంటిది, అయిపోయిన తర్వాత పరమాత్మతో ఐక్యమయ్యేటటువంటి మహత్తరమైనటువంటి ఒక సైంటిఫిక్ బేస్ ఉన్నటువంటి ఒక శాస్త్రీయత ఉన్నటువంటి అద్భుతమైన మతం సనాతనమైనటువంటి వైదిక మతం, వైదిక ధర్మం. కాబట్టి అలాంటి మతం ఉంది. అడగండి ఎదుటివాడిని, ఎందుకయ్యా పుట్టివాడు పుడుతున్నాడు, గుడ్డివాడు పుడుతున్నాడు, మా ధర్మం ప్రకారం అయితే పూర్వజన్మ కర్మ, నువ్వేం చెప్తావు సమాధానం? ఎందుకు పుడుతున్నాడో చెప్పు అని అడగండి. ఎదురు ప్రశ్నలు వేయడం మొదలు పెట్టండి. ఈ ధర్మానికి ఉన్నటువంటి గొప్పతనం ప్రపంచంలో ఇంకే ధర్మానికి లేదు. మనం అనుమానంతో ఉండాల్సినటువంటిది, అనుమానంతో జీవించాల్సినటువంటి అవసరమే లేదు. రామచంద్రమూర్తి ఎందుకు ఈ గుడి ఇక్కడ కట్టించాల్సి వచ్చింది అంటే, రావణాసురుడు అనేటటువంటి వాడిని ఆయన చంపాడు. రావణాసురుడిని చంపితే రామచంద్రమూర్తి అయిన పరమాత్మ అయిన ఆయనకి 3 విధాలైనటువంటి ఇబ్బందులు, పాపాలు వచ్చినాయి. రాముడు చంపిన పాపాలు వచ్చినాయని ఆలోచించండి. ఏం పాపం వచ్చింది అంటే, మొదటిది అతనికి వేదాంగాలు మొత్తం వచ్చు. రావణాసురుడికి వేదాంగాలు మొత్తం వచ్చు. ఈ శరీరం పోతే ఆ వేదము వేదాంగము నిరాశ్రయం అయిపోయినాయిగా. వేదాలకు ఇప్పుడు పడకడానికి శరీరం లేదు కదా. శరీరాన్ని పోగొట్టినటువంటి పాపము రామచంద్రమూర్తికి వచ్చింది. దాన్నే బ్రహ్మహత్యా దోషము అంటారు. మొట్టమొదటిది బ్రహ్మహత్యా దోషం. రెండో దోషం ఏమిటయ్యా అంటే, వాడి దగ్గర అనేక రకాలైనటువంటి శస్త్రాస్త్రాలు ఉండేవి. ఆ శస్త్రాస్త్రాలన్నీ నిన్నటి దాకా వాడు ఎలా చెప్తే అలా వినియోగించబడి వాడి లోపల ఉండేటటువంటి వీరత్వానికి చిహ్నంగా ఉండేది. బలము, శక్తి ఉండేది. వాడు ఇది అక్కడి నుంచి అక్కడ పెట్టా అంటే పెట్టేవాడు, ఆ కొండలెత్తి అక్కడి నుంచి ఇక్కడ పడేరా. శరీరం పోతే ఆ వీరత్వం మొత్తం చచ్చిపోయింది కదా. ఆ వీరత్వాన్ని చంపాడు రామచంద్రమూర్తి. కాబట్టి వీరహత్యా దోషం అనేది రెండోది వచ్చింది. ఇక మూడోది ఛాయాహత్యా దోషము అంటారు. ఛాయాహత్యా దోషం ఏమిటి అంటే, నిన్నటి దాకా వాడు కడుపులో పేగుల్ని తీసి రుద్రవీణ వాయించాడయ్యా. వాడికి వీణ వచ్చు, సంగీతం వచ్చు, 64 కళలు వచ్చు. ఈ శరీరం ఉంటే ఇంటి ముందు ముగ్గేస్తాం, పాటలు పాడతాం, నృత్యాలు చేస్తాం. శరీరం పోతే నృత్యం పోయినట్టే కదా, నృత్యానికి ఆశ్రయం పోయినట్టే కదా.
శరీరం పోతే మన దగ్గర ఉండే కళలు, మనలో ఉండే ఒక్కొక్క తల్లికి, ఇందులో ఒక్కొక్క పురుషుడికి ఎవరెవరికి ఎన్ని రకాల కళలు ఉన్నాయి, ఆ కళలన్నీ చచ్చిపోయినట్టే కదా, శరీరం ఉంటేనేగా ఆ కళలన్నీ. కాబట్టి ఆ కళలన్నింటినీ చంపినటువంటి దోషం వల్ల ఛాయా హత్యా దోషం వచ్చింది. అప్పుడు చెప్పాడు బ్రహ్మదేవుడు, నాయన నువ్వు వెళ్ళి 1000 శివలింగాలు, ప్రధానంగా ఒక 100 శివలింగాలని ప్రతిష్ఠ చేస్తే ఆ పరమాత్మ కనుక తీసుకొని వెళ్తే ఈ కళలన్నీ కూడా పరమాత్మను ఆశ్రయించి ఉంటాయి కాబట్టి ఆ పరమాత్మలోకే వాడి దగ్గర ఉన్న కళలన్నీ చేరిపోతాయి. 100 శివలింగాల కనుక నువ్వు పూజ చేస్తే వేదము చేరిపోతుంది, వీరము అందులో చేరిపోతుంది, అలాగే కళలు అందులో చేరిపోతాయి. కాబట్టి నిరాశ్రయమై బయట ఉన్న వాటన్నిటినీ శివలింగమునందు ప్రక్షిప్తము చెయ్యి అని రామచంద్రమూర్తికి బ్రహ్మదేవుడు ఆజ్ఞాపిస్తే ఆయన స్థాపించినటువంటి శివలింగాల్లో ఆ 100లో ఇంత సువిశాలమైన భూమండలంలో మన చిలుమూరు ఒక క్షేత్రం. ఆలోచించండి, ఎన్ని పాపాలను పట్టగలిగేటటువంటి క్షేత్రమో ఇక్కడ ఉన్నటువంటి క్షేత్రం. ఇట్లా మనం ఎన్ని పాపాలు చేస్తున్నాం, ఎంతమందిని తిడుతున్నాం, ఎన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాం, ఎన్ని రకాలుగా మనం నడుచుకుంటూ జీవరాశిని చంపుతూ వెళ్తున్నాం. ఒక చిన్న చీమని చంపితే ఆ చీమని చంపినప్పుడు దాంట్లో వీరహత్యా దోషం, దాంట్లో బలాన్ని చంపేశాంగా, దాంట్లో ఇల్లు కట్టేటటువంటి కళ ఉంది, అదంతా చంపేశాంగా. నిత్యం మనం తప్పు చేస్తున్నాంగా, మరి మన తప్పు ఎలా దిద్దుకోవాలయ్యా? రోజుకొక్కసారి ఆ శివాలయానికి వచ్చి బ్రహ్మగారికి అన్ని నీళ్లు ఇచ్చి, ఎక్కడి నుంచి మన పూర్వీకులు కష్టపడి కృష్ణలోకి వెళ్ళి నీళ్లు పట్టుకొచ్చేవాడు, మనకి పంపులు ఉన్నాయి, పైపులు ఉన్నాయి, చక్కగా అన్ని నీళ్లు పట్టుకొని తీసుకొని వెళ్ళి ఆ పరమేశ్వరుడి మీద రోజు శివాయ గురవే నమః, ఓం శివాయ నమః అని గనక వేస్తే, అన్ని నీళ్లు పోస్తే మన పాపరాశి మొత్తము దగ్ధమైపోతుంది, ఆ పాపం అనేది లేకుండా పోతుంది. అదంతా పరమేశ్వరుడు తీసుకుంటాడు. నీకెందుకు లేదా, నాకు నువ్వు చేసిన రుణం వల్ల నువ్వు చేసినటువంటి తప్పును నేను తీసుకుంటాను అని తప్పు దిద్ది ఆ తప్పుని మన దగ్గర నుంచి తీసుకుంటాడు. అందుకని మనం రామేశ్వర క్షేత్రానికి రావాలి. రాముడి పాపాన్నే పోగొడితే, బ్రహ్మహత్యా దోషాన్నే పోగొడితే అంత పాపం మనం చేయలేదు కదండి. మనం బ్రహ్మహత్య చేసామా? మనం అంత పెద్ద పాపాలు చేయలేదుగా. మన పాపం ఎంత వెంటనే తీసేస్తాడు పరమేశ్వరుడు. చెప్పండి, శివాయ గురవే నమః. ఇంకొక గొప్ప విషయం చెప్తా. ఈ ప్రాంతంలో ఇప్పుడు మనం ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేసుకున్నాం అనుకోండి, కొన్ని వేల మందికి ఉపాధిని ఇవ్వచ్చు. ఒక్క వెంకటేశ్వర స్వామి దగ్గర అంత జనాలు భక్తితోటి వెళ్ళి వాళ్ళందరూ చేసుకుంటే ఇవాళ ఎంతమంది బతుకుతున్నారమ్మా? 18,000 మంది ప్రత్యక్షంగా, 60,000 మంది పరోక్షంగా బతుకుతున్నారు వెంకటేశ్వర స్వామి వల్ల. ఇక గవర్నమెంట్ కి వచ్చేటటువంటి ట్యాక్సులు గీక్సులు చెప్పలేకర్లా. ఎందుకు అంటే అక్కడ ఉండేటటువంటి ప్రాంత ప్రజలందరూ భక్తితో మా దేవుడు, ఈ దేవుడి దగ్గరికి వెళ్ళి ఏది అడిగితే అది జరుగుతుంది అని ఆరంభం నుంచి పూజ చేస్తుంటే ప్రపంచ వ్యాప్తమైంది. మనకి ఇక్కడ ఉండేటటువంటి క్షేత్రానికి మీరు భక్తి శ్రద్ధలతోటి నిత్యము వస్తే కొన్ని వేల మందికి ఆ స్వామి కూడా ఉపాధి చూపిస్తాడు. శ్రీశైలంలో ఎంతమంది బతుకుతున్నారు, కాళహస్తిలో ఎంతమంది బతుకుతున్నారు, చిలుమూరు రామేశ్వరుడు వాటి వేటికి తక్కువ కాదమ్మా, అంతఃస్థాయి దేవుడు.